సెలవివ్వండి ప్రభు. నాగవల్లిని కాల్చేసిన నేను తనని మరువలేకపోతున్నాను. మహాజన్లారా, ఈ విజయ రాజేంద్ర బహదూర్ సింహాసనం మీద ఆశతో తన సహోదరుణ్ణే సంహరించాడు. రాజ్యకాంక్షతో ఎంతో మంది రాజుల్ని హత్య చేశాడు. ఆడదాని మీద మోజుతో నాగవల్లిని నిలువునా తగలబెట్టడమే కాకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు కావాలి, ఇప్పుడే కావాలి, ఈ ఊరి నుంచే కావాలి. వీడు అడుగుతున్నది ఎవరిని? మీ తల్లుల్ని, మీ చెల్లెల్ని, మీ భార్యల్ని, మీ పిల్లల్ని. వాడి కోరికని ఇప్పుడు మనం గాని తిరస్కరించామంటే మనల్ని చంపి మన ఇంట్లోని ఆడవాళ్ళని చెరబడతాడు. దానికన్నా ముందుగా మనమే వాడి ప్రాణాల్ని తీసేద్దాం. ఏంటి మహారాజా, మన ఊరు ఆడవాళ్ళని మీరు ఎత్తుకురమ్మని చెప్పారటగా? కోపంతో మన ఊరు వాళ్ళు మీ మీదకి వస్తున్నారు. మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడరు. తప్పించుకోండి ప్రభు, తప్పించుకోండి. ఆ రోజు తప్పించుకు పారిపోయిన విజయ రాజేంద్ర బహదూర్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కొందరు అభిప్రాయపడితే మరికొందరు అతను హత్యకు గురయ్యాడని భావించారు. అతడింకా జీవిస్తూనే ఉన్నాడన్న నమ్మకంతో మరికొందరున్నారు. కానీ ఇందులో ఏది సత్యమో ఏది అసత్యమో ఇంతవరకు తెలియలేదు. నాగవల్లి అంటే ఇంతకు ముందు ఈ పుస్తకాన్ని చదివింది ఆమె. నాకు తెలుగు బాగా వచ్చండయ్యా. నాగవల్లి కుటుంబం వాళ్ళు చనిపోయి 100 ఏళ్ళు దాటిందయ్యా. ఈ 3-4 ఏళ్లలో వాళ్ళ గురించి విచారించిన వాళ్ళలో మీరు రెండో వాళ్ళు. నాకంటే ముందు విచారించడానికి ఎవరొచ్చారు? ఓ ఆడపిల్ల. ఆడపిల్ల వచ్చినప్పుడు బాగానే మాట్లాడింది. నాగవల్లి ఇంట్లోకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నాగవల్లి ఫోటోతో పాటు పిచ్చిదానిలా పరిగెత్తింది. ఇంకో ముఖ్యమైన విషయమయ్యా, ఆ ఇంట్లో చాలా రోజులుగా గజ్జెల శబ్దం వినిపిస్తుందని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకున్నారు. ఆ అమ్మాయి వచ్చేళ్ళిన తర్వాత హఠాత్తుగా గజ్జెల శబ్దం ఆగిపోయిందట. ఇదిగోనండి, ఇదే ఆ నాగవల్లి ఇల్లు. ఆ రోజు నా దివ్య దృష్టితో నాగవల్లి మహాసర్పరూపంలో బయటికి వెళ్ళినట్టు నేను తెలుసుకున్నాను. ఆ ఇంటి అవుట్ హౌస్ లో ఉన్న నాగవల్లి ఫోటో ఇక్కడి నుంచి తెచ్చిందే. ఆ డాన్సర్ చనిపోయింది లారీ యాక్సిడెంట్ వల్లే డాక్టర్. కానీ అతని మీద లారీ ఎక్కడానికి ముందే దాని బ్రేక్స్ ఫెయిల్ అయి ఒక షాపులో దూసుకెళ్ళింది. ఆ కేసును క్లోజ్ చేసి 2 ఏళ్లు పైనే అయ్యింది. ఆ పాములోడికి ఎప్పటి నుంచో హార్ట్ ప్రాబ్లం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బోర ఊదడానికి వీల్లేదని నేను ఎప్పుడో హెచ్చరించాను. కానీ వాడు డబ్బు కాసిపడి బోర ఊదడం వల్లే రక్తం కక్కుని చచ్చిపోయాడు. వీ హ్యావ్ మెడికల్లీ ప్రూవ్డ్ దట్ హీ డైడ్ ఆఫ్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. ఇలాంటి మహర్జాతకం 1,00,000లో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఈ జాతకుడికి ఆయుష్ ఉచ్ఛస్థితిలో ఉంది. అంటే పీల్చే గాలినే వీళ్లు తమ ఆహారంగా సేవించి జీవిస్తుంటారు. నిరంతర ధ్యానం, ప్రాణాయామం వల్ల ఈ శక్తిని పొంది ఉంటారు. ఈ జాతకుడు ఖచ్చితంగా ఇంకా జీవించే ఉన్నాడు. ఈ జాతకం ప్రకారం ఇతని వయసు 130 ఏళ్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఇతనికి మరణం అంటూ సంభవిస్తే అది ప్రకృతి రూపంలో మాత్రమే సంభవిస్తుంది. వరల్డ్ రికార్డ్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువగా జీవించిన వాళ్ళ ఆయుష్ 116 ఏళ్లు దాటలేదు అంటారే, మరి ఇదెలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదు? యోగుల ఆత్మకథ హిమాలయాల మహాత్ముల సన్నిధిలో చదివి చూడండి.
125 ఏళ్లు దాటిన ఎందరో ఋషులు మునులు, సన్యాసులు, సిద్ధులు, మహాత్ములు ఇంకా హిమాలయాల్లో జీవిస్తూనే ఉన్నారు. ఎవరికంటా పడటం వారికి ఇష్టం ఉండదు. నాకున్న అనుమానాన్ని మీరు పరిష్కరించారు సిద్ధాంతి గారు. ఈ జాతకం ఎవరిదో తెలుసా? ఎవరిది? విజయ రాజేంద్ర బహదూర్. వాడిక్కడే ఎక్కడో ఉండుండాలి. ఖచ్చితంగా ఉంటాడు. వాడిని మీరే కనిపెట్టాలి. అప్పుడే ఈ ఇంట్లో ఉన్న సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుంది. ప్రయత్నిస్తాను సిద్ధాంతి గారు. ఇదేమిటి కొత్తగా? నా ఆత్మరక్షకుడు, మై స్పిరిచువల్ మాస్టర్. ఆ రాజు ఎక్కడున్నాడో మీరు కనిపెట్టండి. నాగవల్లి ఎవరి శరీరంలో ఉందో నేను కనిపెడతాను. హలో, ఇక్కడేం చేస్తున్నారు మీరు? బ్యాక్గ్రౌండ్ లో స్నానం చేస్తున్న రాధాకృష్ణులను నా వేలితోనే స్కెచ్ వేస్తున్నాను. మీరెవరు? డాక్టర్ గారికి కాంపౌండరా? కంపౌండర్ ని కాదు, కాంపౌండ్ వాల్ ని కాదు. ఐఎమ్ హిజ్ కోలీగ్ డాక్టర్ శ్రీకాంత్. డాక్టరా? అవును, మా సీనియర్ సైకియాట్రిస్ట్. నేను ఆయన జూనియర్ ని లవ్ క్రియాట్రిస్ట్ ని. అలాంటి డాక్టర్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ మాజీలు. నేను ఒక్కనే బిజీ. మీరు దేనికి ట్రీట్మెంట్ ఇస్తారు? దేనికి కాదు, డైరెక్ట్ గా లవ్ కే. లవ్ కి ట్రీట్మెంటా? లవ్ చేసే వాళ్ళకి ఆకలి ఉండదు, నిద్ర పట్టదు, కానీ రోజుకి 10-15 సార్లు స్నానం చేస్తారు. ఎందుకు? బాడీ కూల్ అవటానికి. అయితే మిమ్మల్ని చాలా మంది అమ్మాయిలు లవ్ చేసి ఉంటారు కదా? ఏజ్కొచ్చిన అమ్మాయిలు, ఏజ్ బారైపోయిన అమ్మమ్మలు అందరూ నా వెనకే పడ్డారు, కానీ నేను వాళ్ళ ముందు పడలేదు. నువ్వు అనుకున్నట్టు కాదు, యాజ్ ఏ డాక్టర్. You're really great. ఐ నో. ఈ ఇంట్లోకి మా సీనియర్ రాగానే అందరూ ఆయనకి ఆకర్షితులయ్యారు. దానికి కారణం ఎవరో తెలుసా? ఇటు చూడు. అంతేకాదు, మీరందరూ కబడ్డీ ఆడేటప్పుడు కంటిన్యూస్ గా పవర్ సప్లై చేసింది ఎవరు? మన ఈబీ వాళ్ళు. కాదు, అది కూడా నేనే. మీకు అంత పవర్ ఉందా? టెస్ట్ చేస్తావా? నువ్వు ఇలా సిగ్గుపడుతూ మిలికలు తిరిగిపోతుంటే నువ్వు కూడా లవ్ లో పడినట్టుగా అనిపిస్తోంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యనా? లవ్ కి ట్రీట్మెంట్ ఇచ్చే ఈ డాక్టర్ నే నేను లవ్ చెయ్యాలి అనుకుంటున్నాను. చిక్కిందులే బంగారు బాతు. ఆహా, పెద్ద బంగ్లా, బోల్డని గదులు, 5-6 కార్లు. ఇక మొదలవుతుంది మన దర్బారు. అమ్మా, టెలిపతిలో మెసేజ్ పంపుతున్నాను. నువ్వక్కడ ఏ అమ్మాయిని చూడకు, నేనే ఇక్కడ చిలకలాంటి అమ్మాయిని సెట్ చేసుకున్నా. రేపే మండలం వేసి మీ పెద్ద కుమార్తెను కూర్చోబెడతాను. ఈ పూజకు మీ ఇంట్లో ఉన్న కన్నెపిల్లలు రాకుండా జాగ్రత్త పడండి. అలాగే సిద్ధాంతి గారు. సార్, నేను మిమ్మల్ని అడిగానే, ఆ విషయం ఏమైనా తెలిసిందా? రికార్డ్స్ లోనూ లేక, తమని బయటికి ఎక్స్పోజ్ చేసుకోనూ లేక మన స్టేట్లో 2-3 ఉన్నారు డాక్టర్. కానీ మీరడిగినట్టు 125 ఏళ్లు దాటిన వ్యక్తులు దేవదుర్గంలోని రత్నగిరి కొండ మీద ఉన్న కోటలో ఉన్నట్టు మాకు సమాచారం వచ్చింది. మీరు అక్కడికి వెళ్ళి విచారిస్తే ఇంకొన్ని వివరాలు తెలుసుకో. థ్యాంక్ యూ సార్. అయ్యా, ఆ కొండ మీద పాడుపడ్డ కోట ఉందా, అక్కడే ఆయన ఉండేది. మేము ఎవ్వరం ఆయన చూసింది లేదు. ఒక్కొక్కసారి గట్టిగా అరుతారు. నేను మాత్రం ఆ శబ్దం విన్నాను. మీ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఆయన చూడ్డానికి వెళ్ళలేదా? 10 ఏళ్ల క్రితం ఓ పత్రిక వాడు వచ్చి ఆయన చూడడానికి వెళ్ళాడు. ఎన్నోడు తిరిగి రానేలేదు. ఎంత జరిగాక ఆయన చూడడానికి వెళ్ళే ధైర్యం ఎవరికుంటుంది చెప్పండి. సరే, నే వెళ్ళి చూసొస్తాను. చూసొస్తారా? చూసొస్తారట, తిరిగి వస్తారో లేదో. చక్రాయ మహాసుదర్శనాయ దీప్తరూపాయ మహాజ్వాలాయ Amen.
చింది చింది బింది బింది రాం హ్రీం రోం హ్రైం రోం హట హట శీఘ్రముచ్చాటయ సహస్రారహం పఠ. ఎవరు ఎవరది? ఐషా మలహైకా వెళ్ళిపో. టబూతా కస్బకే దక్కిరా. వెళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టకు. వెళ్ళు. దక్కిదా దా. కూర్చోబెట్టండి.